జిల్లా గుంతకల్లు పట్టణం నుండి కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం రోడ్డు మార్గం ప్రజల ప్రయాణాల పాలిట శాపంగా పరిమళించింది అనడానికి అనేక తార్కాణాలు ఉన్నాయి. అటు ప్రభుత్వాలు నిర్లక్ష్యం, ఇటు ఆర్ఎండ్బి అధికారుల అలసత్వం కారణంగా వారి విధుల నిర్వహణ బాధ్యతల విస్మరింపు తీరులో గుంతకల్లు పత్తికొండ రోడ్డు రవాణా మార్గం ప్రయాణాలకు తీవ్ర విఘాతం కలిగిస్తూ వాహనాల రాకపోకలు, పలు రోడ్లు ప్రమాదాలతోటి వాహనాల ప్రయాణికులు క్షతగాత్రులుగా ఆసుపత్రుల పాలవుతున్న దృశ్యాలు అనేకం కానవస్తూ ఉన్నాయి. కానీ అటు కాలం మారుతున్నప్పటికీ, ప్రభుత్వాలు పాలకులు మారుతున్నప్పటికీ అధికారులలో విధి నిర్వహణ బాధ్యతలు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం అన్న విమర్శలు లేకపోలేదు. ఇటీవల నూతన పాలకవర్గం కూటమి శ్రేణులు తమ ప్రకటనల ద్వారా నీటి మీద రాతలుగా వాగ్దానాలు చేస్తున్నారే గాని రోడ్ల నిర్మాణాలు చేపట్టడంలో అలసత్వం ఉందంటూ ఆయా ప్రాంతాల ప్రజలు, వివిధ వాహనదారులు వాపోతూ ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా పలు చోట్ల ఆయా ప్రాంత వాసులు భిక్షాటన దిశగా విరాళాల సేకరణతోటి అరకొరగా మట్టి రోడ్ల ఏర్పాటుకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం శివార్లోని రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ఉండటంతో వివిధ రాష్ట్రాల నుండి భక్తాదులు అనేకులుగా వివిధ వాహనాలలో రాకపోకలను సాగిస్తున్న తీరును ప్రభుత్వ పాలకులు గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనంతపురం జిల్లా శివారు నుండి కర్నూలు జిల్లా పత్తికొండ రోడ్డు మార్గంపై పాలకులు దృష్టి సారించి రోడ్డు మార్గాన్ని మరమ్మతులు చేయగలరని ప్రభుత్వ పాలకులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గుంటకలకు తిప్పే ఆటోలు రోడ్డు ప్రభుత్వం వలన రోడ్డు అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఆటో డ్రైవర్ల సొంత ఖర్చుతో మేమే చేయించుకుంటున్నాము. రాజకీయ నాయకులు పట్టించుకోరు, ఇట్లా వాళ్ళు పట్టించుకోరు. మాకు చాలా అధ్వానం ఉంది కాబట్టి మా సొంత డబ్బులతో మేమే చేసుకుంటున్నాం. దీన్ని మా ఆటో మిత్రులంతా కలిసి సమానంగా డబ్బులు వేసుకొని సొంత ఖర్చుతో డబ్బులు తీసుకొని మేము ఇప్పుడు దాదాపు అంటే 15,000 దాకా అవుతుంది. ఇంకా రోడ్లు అడుగు తింటూనే ఉన్నాము. ఎన్ని గవర్నమెంట్ వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా మా పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది.